మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతకంలో ఏ దశలు అదృష్టాన్ని, అనంత భాగ్యాన్ని ఇస్తాయి? మరి అలాగా ఉండే జాతకం, ఉదాహరణ జాతక చక్రం నవంబర్ నెల 1991. వీరి లగ్నం మీన లగ్నం, లగ్నాధిపతి గురుడు సింహరాశిలో మిత్రరాశిలో స్థితి. మరి అదృష్టం భాగ్యం అనేపాటికి భాగ్యాధిపతిని చూస్తాం. చూడండి, లగ్నం ఏదైనా కానీ మీ భాగ్యాధిపతి ముఖ్యం. అట్లాగే మీ భాగ్యాధిపతి ఏ గ్రహాలతో స్థితి పొంది ఉన్నారు కలిసి మీ భాగ్యాధిపతి ఎవరిని చూస్తున్నారు, ఆ చూస్తున్న గ్రహం కూడా అనంత భాగ్యాన్ని అందిస్తుంది. మరి ఈయనకి భాగ్యాధిపతి స్వరాశిలో ఉన్నారు, వృశ్చిక రాశి. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి మీనలగ్నానికి కుజుడు, ఈయన వృశ్చిక రాశిలో స్థితి పొంది ఉన్నారు. అట్లాగే షష్టాధిపతి రవి స్థితి పొంది ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి బుధుడు కూడా భాగ్యంలో స్థితి పొంది ఉన్నారు కుజునితో. మరి భాగ్యాధిపతి చంద్రగ్రహాన్ని చూస్తూ ఉన్నారు. చూడండి, చంద్రుడు కూడా వీరి ముగ్గురిని చూస్తూ ఉన్నారు. మరి ఈ లగ్నానికి చంద్రుడు పంచమాధిపతి అయ్యారు. చాలా వీడియోల్లో చెప్పుకున్నాను, లగ్న పంచమ భాగ్యాధిపతులు ముఖ్యమైన పాత్ర కలిగి ఉంటాయి. లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటే ఆ రాశి, ఆ భావం బలము పెరుగుతుంది. ఒకటి. మరి పంచమాధిపతి భాగ్యాధిపతి పరస్పర దృష్టి కలిగి ఉన్నారు. పంచమాధిపతి ఇక్కడ ఉచ్చు పొంది ఉన్నారు వృషభ రాశిలో. భాగ్యాధిపతి కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, మీ జాతకంలో కానీ పంచమాధిపతి భాగ్యాధిపతి పరస్పర దృష్టి కలిగి, లేదా ఒక్క భాగ్యాధిపతే పంచమాధిపతిని చూసిన, లగ్నాధిపతిని చూసిన గొప్ప జాతకం. అట్లాగే భాగ్యాధిపతిని సహజ భాగ్యకారకుడు గురుడు చూస్తే ఇది కూడా గొప్ప జాతకం. ఈ జాతకంలో లేదు. ఇంకా రెండో పాయింట్, వీరు పరస్పర దృష్టి కలిగి మంచి ఇదిగా, భాగ్యాధిపతి ఎవరిని అంటే ఏ గ్రహం చూస్తే ఆ గ్రహ కారకత్వం గొప్పదవుతుంది. ఇక్కడ చంద్రుడు కారకత్వం ఏంటి? మాతృకారకం. తల్లితో సత్సంబంధాలు బాగుంటాయి, వీరికి సంబంధాలు బాగుంటాయి, ఒకటో పాయింట్. అట్లాగే చంద్రకుజులు కాబట్టి మంచి భూములు, భవనాలు అన్నీ కలిగి ఉంటారు. ఇంకపోతే ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, మీ జన్మజాతక చక్రంలో భాగ్యాధిపతి ఎవరినైనా అంటే ఏ గ్రహాన్నైనా చూస్తున్నారేమో ఫస్ట్ చూడండి. ఆ గ్రహం అది ఏ భావాధిపతి అయినా పక్కన పెట్టిన ఆ గ్రహానికి బలం పెరుగుతుంది. ఆ గ్రహం కూడా భాగ్యం కలిగి ఉంటుంది. మరి ఏ గ్రహం చూడట్లేదండి అంటే పక్కన పెట్టేయండి. ఇక్కడ ఈయనకి చంద్రగ్రహాన్ని చూస్తున్నారు, అది కూడా చంద్రుడు పంచమాధిపతి అయ్యారు మీనలగ్నానికి. ఇది గొప్ప జాతకం. భాగ్యాధిపతితో రవి బుధ కలిసి ఉన్నారు. భాగ్యస్థానంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయనుకోండి, భాగ్యాధిపతి కాకుండా ఆ గ్రహ కారకత్వాలు వారికి మీరు అంటే మీ ద్వారా వారికి మంచి జరుగుతుంది. ఇక్కడ కుజుడు లేకుండా బుధుడే ఉన్నాడు అనుకోండి, మేనత్త మేనమామలు వారికి, రవి ఉంటే తండ్రికి మీరు చాలా చేస్తారు. ఇక్కడ భాగ్యాధిపతితో స్థితి పొంది ఉన్నారు.
ఒక ఉచ్చు పొందిన గ్రహం పంచమాధిపతి, ఉచ్చు పొందిన గ్రహం కుజుడిని చూస్తున్నారు, కుజుడు పంచమాధిపతిని చూస్తూ ఉన్నారు. అందువల్ల ఇది మంచి యోగం. ఇంకపోతే ఎవరికైనా జన్మజాతక చక్రంలో గుర్తుపెట్టుకోండి, భాగ్యాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశి అధిపతి మిత్రరాశి కానీ స్వరాశిలో కానీ ఉంటే భాగ్యం అనేది మరింత గొప్పది. ఇక్కడ ఈయనకి భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నారు, అది ఓకే. ఒకవేళ ఈ కుజుడు మకర రాశిలో ఉన్నారనుకోండి, అప్పుడు ఏమైనట్టు ఉచ్చు పొందినట్టు, అంటే రాశ్యాధిపతితో కలిసి ఉన్నారు, ఇది గొప్ప జాతకం. అదే ఈ కుజుడు వెళ్ళి కర్కాటక రాశిలో ఉన్నారనుకోండి, నీచపడినట్టు, అంటే భాగ్యాధిపతి నీచపడకూడదు. భాగ్యాధిపతి నీచపడితే మీరు అనుకున్న పనులు, మీ భాగ్యాధిపతి నీచపట్టారు, అది పక్కన పెట్టండి. మీ భాగ్యాధిపతి నీచపడినా మీ భాగ్యాధిపతి ఉన్న రాశ్యాధిపతి నీచపడకూడదు. అంటే ఈయన ఎవరు? చంద్రుడు. చంద్రుడు వచ్చేప్పుడు వృశ్చిక రాశిలో ఉండకూడదు, చంద్రుడు ఉచ్చుపట్టి ఉన్నారు, అందుచేత గొప్ప జాతకం ఉంటుంది. మీ భాగ్యాధిపతి మీన లగ్నానికి భాగ్యాధిపతి కుజుడండి, ఆయన స్వక్షేత్రంలో, అది పక్కన పెట్టండి. మరి మేష లగ్నానికి భాగ్యాధిపతి గురుడు, ఈ గురుడు నీచపడ్డారు భాగ్యాధిపతి. ఇక్కడ శనే ఉన్నారు, అప్పుడు నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది, అది గొప్ప జాతకం. అలా కాకుండా ఈ శని భగవానుడు వెళ్ళి గురుడు ఇక్కడ నీచపడినప్పుడు ఈ గురు రాశ్యాధిపతి శని కూడా నీచపడ్డారనుకోండి, వీరికి జీవితంలో భాగ్యం అనేది లేదు అని అర్థం. ఇట్లా తీసుకోండి. ఇప్పుడు మేషలగ్నం వృషభ లగ్నం అయిపోయింది, శని భగవానుడు భాగ్యాధిపతి. ఈ శని భగవానుడు ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి. ఈ శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు, మీకు పుట్టినప్పుడు మీనరాశి అధిపతి గురుడు వచ్చి మకర రాశిలో నీచిపడకూడదు, అట్లాగనమాట. మరి మిథున లగ్నం భాగ్యాధిపతి శని భగవానుడే, ఈయన స్వక్షేత్రాల్లో ఉన్న మిత్రక్షేత్రాల్లో గుడ్. అలా కాకుండా ఈయన వెళ్ళి నువ్వు ఉన్న రాశ్యాధిపతి నీచిపడ్డారనుకోండి, భాగ్యం అనేది కొరవైపోతుంది. ఇప్పుడు కర్కాటక లగ్నం భాగ్యాధిపతి ఎవరు? గురుడే. ఈ గురుడు ఏ రాశిలో ఉన్నా ఆ రాశ్యాధిపతి నీచపడకూడదు, ఆయన స్వక్షేత్ర మిత్రక్షేత్రాల్లో ఉంటే ఈ భాగ్యాధిపతికి చాలా బలం పెరిగినట్టు, అట్లా తీసుకోండి. అంటే మీ భాగ్యాధిపతి ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, మీ భాగ్యాధిపతి ఎవరైనా ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతి కూడా భాగ్యాన్ని అందిస్తారు, అందుకే ఆ రాశ్యాధిపతి కూడా ముఖ్యమైనవాడు. ఒకరు మకర లగ్నంలో జన్మించారు, భాగ్యాధిపతి బుధుడయ్యారు. ఈ బుధుడు మీనరాశిలో ఉన్నారు, అంటే బుధుడు నీచమే, కానీ మీనరాశి అధిపతి గురుడు ఉన్నారు కదా, ఆయన మీనరాశిలోనే ఉన్నా ధనస్సులో ఉన్నా అప్పుడు భాగ్యాధిపతి బలం పెరిగినట్టు. ఒకవేళ భాగ్యాధిపతి నీచ పొందినా ఆ రాశ్యాధిపతి అయినా బలంగా ఉండాలి, అలా తీసుకోండి. అంటే ఒక్కొక్క దానికి ఇది ఇంటర్ కనెక్షన్. జాతకం అనేది ఒక్క గ్రహం అందించేది కాదండి, ప్రతి గ్రహము ప్రతి దశకి ఇది అవ్వాలి. ఇప్పుడు ఒక దశ తీసుకుందాం, ఈయనకి ప్రజెంట్ నడిచే దశ, ఈయనకి శుక్రగ్రహం నీచ పొంది ఉన్నారు. శుక్రగ్రహం తృతీయాధిపతి అష్టమాధిపతి అయ్యారు, ఆయన భాగ్యాధిపతి కాదు, లగ్నాధిపతి కాదు, పంచమాధిపతి కాదు. ఈయనకి దశ నడిచే దశ ఇప్పుడు రాహు మహర్దశ. రాహు నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9
భాగ్యాధిపతి రవి అయ్యారు. కానీ రాహు రాశ్యాధిపతి ఎవరండి? గురుగ్రహం. ఈ గురుడు ఎక్కడ ఉన్నారు లగ్నానికి? 1, 2 షష్టమంలో ఉన్నారు. షష్ఠ కారకుడు ఎవరు? కుజుడు. ఈ కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు. అందుచేత రాహు మహర్దశ మంచి ఫలితాలనే ఇస్తుంది. అంటే రాహు ఉన్న రాశ్యాధిపతి దశ తీసుకున్నప్పుడు ఆయన స్థితి పొందిన భావం ఏది? ఆ భావకారకుడిని తీసుకోవాలి. ఆ కారకుడు ఈ రాహుకి బలాన్ని అందిస్తారు. బలాన్ని అందిస్తారు. అట్లాగే రాహు మహర్దశ, రాహు నుంచి భాగ్యాధిపతి ఎవరు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రవి అయ్యారు. అట్లాగే రాహు ఉన్న రాశ్యాధిపతి గురుడు రవిక్షేత్రంలో ఉన్నారు. ఇద్దరు ఒకటే అయ్యారు. ఈ రవి వచ్చి ఎక్కడున్నారు? లగ్నానికి భాగ్యస్థానంలో భాగ్యాధిపతితో ఉన్నారు. అంటే రాహుకి 100% బలం అనేది ఉంది. రాహు మహర్దశ వెరీ గుడ్. ఇంకా వచ్చే దశ గురు మహర్దశ. వచ్చే దశ గురు మహర్దశ. గురుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గురుడి నుంచి భాగ్యాధిపతి కుజుడే అయ్యారు. దశానాథుడి నుంచి కూడా భాగ్యాధిపతి ఎవరో చూసుకోండి. ఎందుకంటే దశానాథుడి నుంచి కూడా మనము జన్మలగ్నానికి లెక్కేస్తాం. కానీ అందుకే ఇక్కడ దశ అని పెట్టాను హెడ్లింగ్. ప్రతి మహాదశకి కూడా ఆ దశానాథుడు జన్మజాతక చక్రంలో ఎక్కడ స్థితి పొందారో అక్కడ నుంచి ప్రతి భావాన్ని కూడా మనం లెక్క పెట్టుకోవాలి. మరి ఈ జన్మలగ్నానికి షష్టమంలో గురుడు ఉన్నాడు, అది పక్కన పెట్టండి. ఈ గురుడి నుంచి లెక్కెట్టుకోండి. 1, 2, 3, 4 అంటే గురుడి నుంచి చతుర్థంలో కుజుడు, బుధుడు, రవి ఉన్నారు. చతుర్థాధిపతి కుజుడయ్యారు. 5, 6, 7, 8, 9 భాగ్యాధిపతి కుజుడయ్యారు. ఈ భాగ్యాధిపతి చతుర్థంలో స్వక్షేత్రంలో ఉన్నారు. అంటే గురు మహాదశలో భాగ్యాధిపతి బాగున్నారు. ఇదొకటి. దశమంలో చంద్రుడు ఉన్నారు గురుడి నుంచి. దశమంలో చంద్రుడు ఉన్నారు గురుడి నుంచి. అప్పుడు ఇందులో ఏమైనా మనకి విపరీత రాజయోగాలు ఉన్నాయా అంటే దశ తీసుకుంటున్నాం మీకు చెప్తున్నానండి. ఇప్పుడు ఈ గురు మహర్దశ నుంచి విపరీత రాజయోగం అంటే దశానాథుడి నుంచి కూడా 12వ అధిపతి చంద్రుడయ్యారు. 1, 2, 3, 4, 5, 6 షష్టాధిపతి శని భగవానుడు అయ్యారు. షష్ఠ స్థానంలో స్థితి పొందారు. ఇది ఒక ప్లస్ పాయింట్. 7, 8 8లో అష్టమాధిపతి కుజుడయ్యారు. ఆయన 6 దశానాథుడి నుంచి 6, 8, 12లో లేరు. చంద్రుడు దశమంలో ఉన్నారు. అంటే ఒక శని భగవానుడే. అంటే దశానాథుడి నుంచి శని భగవానుడు ఈ జాతక చక్రంలో విపరీత రాజయోగం పొంది శని భగవానుడి వల్ల మంచి యోగం ఉంటుంది. అట్లాగే ఈ శని భగవాన్ నుంచి అష్టమకారకంలో గురుడు ఉన్నారు. అంటే ఇక్కడ ఒకరికి ఒకరు సపోర్ట్ ఉంది. విపరీత రాజయోగంలో ఉన్న ఈ గ్రహాలు గురు మహర్దశ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇట్లాగా తీసుకోండి. దశ జరిగే దశకి భాగ్యాధిపతి ఎలా ఉన్నారు? జరిగే దశకి జరిగే దశ రాస్యాధిపతి కూడా సైన్ డిస్పాజర్ తీసుకోండి. రాస్యాధిపతి కూడా రవి దశానాథుడి నుంచి చతుర్థంలో ఉన్నారు మిత్ర రాశిలో. గుడ్. దశానాథుడి నుంచి ఇంకా ఏ ఏ గ్రహాలు ఎలా ఉన్నాయనేది కూడా చూసుకోవాలి. అలాగే ప్రతి దశ తీసుకోండి. ప్రతి దశ, ప్రతి మహర్దశ జన్మలగ్నం సపోర్ట్ చేయడం కాదండి. మనకి మహర్దశలు మారినప్పుడు
ఆ దశానాథుడి నుంచి గ్రహాలు ఎలా స్థిరపడ్డాయి, ఏ ఏ భావాల్లో ఉన్నాయి, ఏ భావాధిపతులు అయ్యారు, వాళ్ళు ఎలాగ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, ఇవి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జన్మలగ్నంలో ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే, ఈయనకి భాగ్యాధిపతి మీనలగ్నం అయ్యింది, భాగ్యాధిపతి స్వక్షేత్రంలో ఉండి ఒక గ్రహం ఉచ్చపట్టిని, అది కూడా పంచమాధిపతి అయిన రవి చంద్రుడు ఉచ్చపట్టి వీరిద్దరు పరస్పర దృష్టి ఉంది. పరస్పర దృష్టి ఉండడం వల్ల వీరికి అద్భుతమైన రాజయోగం. అట్లాగే ఏ దశ జరుగుతుందో అది జన్మలగ్నానికి ఏ భావమో పక్కన పెట్టండి, ఏ దశ జరుగుతుందో ఆ దశానాథుడి నుంచి ధనభాగ్యాలు విపరీతంగా కలగాలంటే, ఒకవేళ ఆ గ్రహానికి విపరీత రాజయోగం లేకపోతే, విపరీత రాజయోగం అంటే మీకు తెలుసు, షష్ఠ అష్టమ వ్యయాధిపతులు వారి వారి స్థానాల్లో ఉన్న వారి వారి ఎక్స్చేంజ్ అయ్యి స్థితి పొందిన అది విపరీత రాజయోగం. అట్లాగే ప్రతి గ్రహ దశకి గురు మహర్దశ, ఇప్పుడు గురుడి నుంచి షష్ఠ స్థానం, గురుడి నుంచి అష్టమ స్థానం, గురుడి నుంచి వ్యయస్థానం. అంటే ఇప్పుడు సింహరాశిలో గురుడికి వ్యయాధిపతి చంద్రుడు అయ్యారండి. సింహరాశిలో గురుడికి షష్టాధిపతి శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నారు. అంటే శని భగవానుడు విపరీత రాజయోగాన్ని ఈ దశకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి అద్భుతమైన విజయం ఏ భావం అయిందో అది లాభస్థానం అయింది జన్మలగ్నానికి, అన్ని లాభాల బాట ఉంటుంది గురు మహర్దశలో. మరి గురుడి నుంచి అష్టమాధిపతి గురుడే అయ్యారు, గురుడి నుంచి అష్టమాధిపతి గురుడే అయ్యారు, అది పక్కన పెట్టేయండి. గురుడి నుంచి అష్టమాధిపతి గురుడే అయ్యి లగ్నానికి షష్ఠ స్థానంలో ఉన్నారు. అందుచేత ఇప్పుడు గురు మహర్దశలో శని భగవాను నుంచి విపరీత రాజయోగం అందుకుని శని భగవాను ఈ లగ్నానికి లాభస్థానంలో స్థితి పొందారు. కాబట్టి మంచి లాభాల జీవితం గురు మహర్దశ కూడా వీరికి కలుగుతుంది. గురు మహర్దశ అయిపోయిన తర్వాత వచ్చే దశ ఏంటి మీకు? శని మహర్దశ. ఈయన లగ్నానికి లాభస్థితి పొంది ఉన్నారు. మీన లగ్నం, లగ్నానికి వ్యయాధిపతి లాభాధిపతి అయ్యారు శని భగవానుడు. ఈయన నుంచి మళ్ళీ చూసుకోండి, 1 2 3 4 5 6 7 8 వ్యయాధిపతి అయిన గురుడు ఈయన నుంచి అష్టమంలో ఉన్నారు. శని నుంచి వ్యయాధిపతి అయిన గురుడు అష్టమ తన కారక ప్లేస్లో ఉన్నారు. గురుడు విపరీత రాజయోగం అందిస్తారు శని భగవానుడికి. తర్వాత శని భగవాను నుంచి 1 2 3 4 5 1 2 3 4 5 6 షష్టాధిపతి బుధుడయ్యారు. అష్టమాధిపతి చెప్పుకున్నాం, వ్యయాధిపతి గురుడు, అష్టమాధిపతి రవి, ఆయన శని నుంచి లాభస్థానంలో పొందారు. అంటే ఇక్కడ ఒక్క గురుడే సపోర్ట్ చేస్తున్నారు. శని భగవాన్ నుంచి గురుడు వ్యయాధిపతి అయ్యి అష్టమ స్థానంలో ఉన్నారు. విపరీత రాజయోగం పొంది గురుడు సపోర్ట్ చేస్తారు శని భగవానుడు. ఇట్లాగా ప్రతి గ్రహాన్ని అదృష్టం ఎలా కలిసి వస్తుంది, అనంత భాగ్యాలు ఎలాగిస్తాయి, విపరీత ధనభాగ్యాలు ఎలా ఇస్తాయి, ఇవన్నీ కూడా జాతక చక్రంలో ఒక దశ జరుగుతున్నప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏం లేదండి, మీ జన్మ జాతక చక్రంలో భాగ్యాధిపతిని చూసుకోండి. ఆయన ఏ గ్రహాలని చూస్తూ ఉన్నారు, మొదటి పాయింట్. ఆ గ్రహాలు భాగ్యాన్ని అందిస్తాయి. ఎవరు? భాగ్యాధిపతి. అట్లాగే మీ భాగ్యాధిపతి ఉన్న రాశ్యాధిపతి ముఖ్యుడు, ఆయన స్వరాశుల్లో మిత్రరాశుల్లో ఉండాలి, నీచ పట్టకూడదు. నీచ పట్టినట్లయితే భాగ్యం అనేది చాలా కష్టం. ఇది థర్డ్ పాయింట్. మీ భాగ్యాధిపతి ఏ గ్రహాలని చూస్తూ ఉన్నారో ఆ గ్రహాలు కనుక లగ్న పంచమాధిపతులైతే వెరీ గుడ్. ఇది ఒకటో పాయింట్. మీ రాశ్యాధిపతి భాగ్యాధిపతి స్థితి పొందిన రాశ్యాధిపతి
స్వరాశిలో మిత్రరాశిలో ఉండాలి, నీచ పట్టకూడదు. 3వ పాయింట్, మీ భాగ్యాధిపతితో ఎవరైనా కలిసి ఉంటే ఆ గ్రహ దశలు వచ్చిన వెరీ గుడ్. మీ భాగ్యాధిపతిని గురుడు కాక వేరే ఏ గ్రహం భాగ్యాధిపతి అయినా గురు దృష్టి ఉంటే మీ భాగ్యాధిపతికి ఇది వెరీ గుడ్, సహజ భాగ్యకారకుడు. అక్కడి నుంచి ప్రతి దశకి భాగ్యాధిపతిని తీసుకోండి, ఆయన కూడా బాగుండాలి. అంటే ఏ దశ నడుస్తుందో ఆ దశానాథుడు ఇంపార్టెంట్ వహిస్తాడు ప్రజెంట్ మనం నడిచే జీవితానికి. అక్కడి నుంచి భాగ్యాధిపతి ఆయన్ని కూడా తీసుకోవాలి. అట్లాగే మీ దశానాథుడు ఎక్కడైతే ఉన్నారో ప్రజెంట్ నడిచే దశానాథుడు ఆయనకి 6, 8, 12 అధిపతులు ఎవరై ఉన్నారో వారు ప్లేస్లో ఎక్స్చేంజ్ అయ్యి ఉన్నా వారి స్థానాల్లో ఉన్న అది విపరీత రాజయోగంలో ఉంటుంది కాబట్టి ఆ గ్రహం ప్రజెంట్ నడిచే దశానాథుడికి సపోర్ట్ ఇస్తుంది. ఇట్లాగా దశలకి అనంత భాగ్యాలు, విపరీత ధనయోగాలు ఇవన్నీ అదృష్టం కలిగి ఉండాలంటే ఈ విధంగా జాతక చక్రం ఉంది. ఈ అబ్బాయికి అన్ని విధాల యోగమైన కాలం నడుస్తూ ఉంది. వీరు వేసిన ప్రశ్న ఉద్యోగం, వివాహం కోసం వీరి వివాహం సమయము ఇప్పుడు మీనలగ్నం కదండి, వృషభ రాశి. వృషభ రాశి అంటే సప్తమాధిపతి బుధుడు, రాశ్యాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి మీద రాశి మీదకి గురుగ్రహం వచ్చారు. ఈ గురుగ్రహం డైరెక్ట్గా మీనలగ్నానికి సప్తమ స్థానాన్ని చూస్తున్నారు, కన్యా రాశిని. 100% ఇప్పుడు వివాహ యోగం అనేది ఉన్నది. ఇట్లా ఈ విధంగా కనెక్షన్ అనేది అన్నీ చేసుకొని చూడాల్సి ఉంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి కోరుకుంటూ నమస్తే.